గుర్తుపెట్టుకోండి స్వాతంత్రం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మా సోషల్ ఇంగ్లీష్ చెప్తున్నటువంటి హెడ్ మాస్టర్ ఆవిడ చెప్పిందని చెప్పి సోషల్ అండ్ ఇంగ్లీష్ ఇది ఎన్నో చెప్పేది. నేను చెప్పాను కానీ చెప్పలేదంటే నేనేం చేయలేను. సరే. ఆవిడ అలా చెప్పిందనమాట. ఆవిడ చాలా బాగా చెప్పేది. సోషల్ గాని, హిస్టరీ చాలా బాగా చెప్పేదావిడ. అవును. చాలా ఎంతో ఉండేది కాదు. హ్మ్. మన మీ అక్క మీద ఇంకా కొంచెం పొట్టిగా ఉంటది. ఇంకా కొంచెం పొట్టిగా ఉంటది. ఆ రోజుల్లో ఎంఏ చేసినావిడ. చాలా మంచావిడ. ఆవిడ పేరు లలితాబాయి. ఆవిడ చనిపోయింది. స్నానం చేసొచ్చి స్విచ్ వేస్తే ఫ్యాన్ కోసమని ఆ తడి మీద షార్ట్ అయ్యి షాక్ కొట్టి చచ్చిపోయింది. చాలా మంచావిడ. నిజంగా చెప్తున్నాను. మమ్మల్ని పిల్లలందరిని కూడా ఒకళ్ళొకళ్ళ కాదు అందరిని తన పిల్లలన్నట్టుగా చూసేది. అలా ఆడించేది. ఏదైనా తేడా వస్తే కోటింగ్ ఇచ్చేటప్పుడు కోటింగ్ ఇచ్చేదావిడ. అన్నీ పెట్టేటప్పుడు పెట్టేది. ఆడపిల్లలనైతే మరీ బొత్తిగా అనమాట. ఎంతసేపు వాళ్ళనలా హత్తుకున్నట్టుగా ఉండేది. ఇంకా మగపిల్లలనన్నా కొంచెం అప్పుడప్పుడు గట్టిగా ఇస్తా ఉండేది గానీ మ్యూజిక్కు. ఆళ్ళకి మాత్రం ఏమి ఉండేది కాదు. చాలా మంచావిడ. కానీ ఆవిడ చనిపోయినందుకు చాలా బాధపడ్డాం. సరే. ఆవిడ చెప్పారనమాట. ఏమిటి అలా ఒక సంగతి గుర్తుపెట్టుకోవడానికి ఇంకొకటి మైండ్‌లో పెట్టుకోవడం. అది మైండ్‌లోకి రాగానే ఇప్పుడు స్వాతంత్ర్యం అనే విషయం రాగానే దానికి సంబంధించిన స్టోరీ అంతా వచ్చేస్తుంది. అలా ఇక్కడ మనకి స్వాతంత్ర్యం అనే మాట దేనికొచ్చింది? ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. నేరవు అంటే నేరవు అంటే నేర్చుకోలేవు. రక్త మాంసాలు ఎన్నటికీ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఎలాగో నేర్చుకోలేవు. కనుక నేర్చుకోలేని రక్త మాంసాలకు నేర్చుకునే అలవాటు చేయాలని ఆ కాంటెక్స్ట్‌లో చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు ఆ కాంటెక్స్ట్‌లోకెళ్ళండి. మూలం ఏమిటి మనకి మూల వాక్య భాగం ఏమిటంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. దాంట్లో ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరము, లేక ఈ స్థలము యెహోవా మందిరం అని మీరు చెప్పుకుంటున్నారే, అలా చెప్పుకుంటూ ఈ స్థలాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు. నా నామము పెట్టబడినటువంటి నా మందిరాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు అని చెబుతూ ఉన్న ఆ సందర్భాన్ని అసలెందుకు అపవిత్రమవుతోంది? ఎందుకు ఆ నామానికి, దేవుని నామానికి అలాంటి అపఖ్యాతి, అవమానం కలుగుతుంది అన్న విషయాల్ని మనం ఆలోచిస్తున్నాం. అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒక అబద్ధం క్రైస్తవ్యంలో నడుస్తున్నంత సేపు అది దేవునికి అవమానమే. ఇది గమనించారు కదా బాగా? ఇది బాగా గమనించారు కదా? ఒక అబద్ధం క్రైస్తవ్యానికి చేటు తెస్తుంది. మీకు చాలా ఉదాహరణలు చెప్పాను. చాలా సంగతులు నిరూపణలతో కూడా చూపించాను. శుక్రవారం అనేది ఒక అబద్ధం. ఆదివారం అనేది ఒక అబద్ధం. అదేమిటండి? ఇదేమిటి? ఇక ప్రశ్నలు మనకొద్దు. బైబిల్ చెప్పలేదు. మనం దాన్ని వదిలేస్తున్నాం. అవునా? గుడ్ ఫ్రైడే యేసు ప్రభువుని సిలువేశారు అన్నదొక అబద్ధం. శుక్రవారం నాడు సిలువేశారన్నది అబద్ధం. కానీ సిలువేశారన్నది మాత్రం నిజం. ఆయన మరణించాడన్నది నిజం. అనేక హింసలు పొంది మరణించాడన్నది నిజం. పునరుద్ధానుడయ్యాడన్నది నిజం. కానీ అది శుక్రవారం జరగలేదు అన్నది మనం దేవుని గ్రంథంలోంచి అనేక నిరూపణలతో ప్రతి సంవత్సరం సభ పెడుతున్నాం. అవునా? ఎందుకని? ఒక దిద్దుబాటు చేసుకుంటున్నాం. అలాగే ఆదివారం అనే మాట కూడా బైబిల్‌లో లేదని బైబిల్ సొసైటీ వాళ్ళిచ్చిన ఈ అవి కూడా మీకు నేను చూపించాను. ఎందుకంటే అబద్ధం క్రైస్తవ్యాన్ని నరకానికి గురి చేస్తుంది. ఇప్పుడు పరలోకం వెళ్ళాలని కదా ఈ తతంగం అంతాను. ఏదోకటి మాట్లాడండి. పరలోకం వెళ్ళాలనే గదా! తీరా పరలోకం వెళ్ళలేదనుకోండి, ఇంత ప్రయత్నం జేసి, ఇంత కష్టపడి,
ఇంత కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ఇంత గుడిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా గూడా పరలోకం దక్కకపోతే ప్రయోజనం ఏంటి? నేను ఆది నుంచి అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి నేను వింటున్నదేమిటంటే, పరలోకం ఎవడు వెళ్ళడు. మరి వెళ్ళనప్పుడు నువ్వెందుకు నమ్ముకుంటున్నావు? బ్రతకొద్దా? అంటే బ్రతకడం కోసం నువ్వు క్రైస్తవుడయ్యావా? ఒక 4 రోజుల క్రితం ఒకతను నాతో ఇదే మాట మాట్లాడుతున్నాడు. నేను పాస్టర్‌నేనండి, నేను గొప్పోడినండి అని చెప్తే ఆయనేమంటున్నాడంటే, ఎవడు పరలోకం వెళ్ళడు. మరి వెళ్ళనప్పుడు ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? నిన్నెవరు నమ్మమన్నారు? నమ్మమని నిన్నెవరైనా బలవంతం చేశారా? మా ఇంటి మీద చర్చుందని. ఉంటే ఉండని. నిన్నెవరు వద్దన్నారు? నువ్వు నమ్ముకున్నావు, పాస్టర్‌ని అంటున్నావు. పరలోకం వెళ్ళినప్పుడు ఎందుకు నీకా తతంగం? నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగితే, ఎవరు ఎళ్ళరు? నీతిమంతులు. సరే నీతిమంతులు లేరు. లేరు. ఓకే. లేకపోతే పోనీ. నువ్వన్నా ఉండాలిగా నీతిమంతుడిగా. పక్కనోడు నీతిగా లేడు. నువ్వన్నా ఉండాలి కదా! నా అర్థమైందా మీకు నా మాట? ఇప్పుడు పక్కనోడు బూతులు తిడుతున్నాడు. నువ్వన్నా తిట్టకుండా ఉండాలి కదా! పక్కనోడు కొడుతున్నాడు. నువ్వన్నా కొట్టకుండా ఉండాలి కదా! నీకు ఆ వేరియేషన్ నువ్వు చూపించకపోతే నువ్వెట్లా క్రైస్తవుడవుతావు? అని నేనడిగితే సమాధానం లేదతనిది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చూపించాను. పర్సన్‌ని ఎదురుగా పెట్టి, ఆ పర్సన్ ఎలా ప్రవర్తిస్తున్నాడో, అతని వ్యవహార శైలి ఏంటో చూపించి, ఇలా ఉండొచ్చా? ఇలా ఉంటే పరలోకం వెళ్తారా? వెళ్ళరండి. మరెందుకు ఆ మాటన్నావు? ఇలా ఉంటే వెళ్ళరు. అంటే అలా లేకపోతే వెళతారని చెప్పి ఒప్పుకున్నట్టేనా? అంతేనా? అలా పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్ళరు, వెళ్ళరు, వెళ్ళరు అంటూనే క్రైస్తవ లోకం నడుస్తుంది. మరి వెళ్ళనప్పుడు క్రైస్తవులై ప్రయోజనం ఏంటి? దాని బదులు ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చుగా. లేదా అది ఇది కాదంటే ఒక నాస్తికుడిగా దేవుడే లేడని ఏడవచ్చు కదా! వాళ్ళే బెటరు నన్నడిగితేను. ఏదో ఆపదల్లో ఉన్నోళ్ళకి సహాయం చేసి వాళ్ళ మంచితనాన్ని చాటుకుంటారు. కానీ క్రైస్తవుడు దాన్ని వదిలేసాడు. అందుకని అబద్ధాలు దిద్దుకోవాలి. అబద్ధాన్ని దిద్దుకునే కొద్దీ కూడా క్రైస్తవ్యం అద్భుతంగా ఉంటుంది. మనల్ని చూసి పొరుగువారు సాక్ష్యం చెప్పాలి. అదే క్రైస్తవ్యం. ఏమని సాక్ష్యం చెప్తారన్న దాని మీదే నీ పరలోకం ఆధారపడి నా మాటలు బాగా అర్థమవుతున్నాయండి? ఏమని చెప్పుకుంటున్నారన్న దాని మీదే పరలోకం ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నీ గురించి మంచి చెప్తున్నారా? చెడు వాళ్ళు కిట్టగా చెప్పడం అది దేవునికి తెలుసు. వాళ్ళు కిట్టి చెప్తున్నారా? గిట్టగా చెప్తున్నారా? అన్నది దేవుడికి తెలుసు. కానీ నువ్వెలా ఉన్నావన్న దాని సాక్ష్యం నీ పరుడి నోటే, నీ పొరుగువాని నోటే వినిపిస్తుంది. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా లైఫ్‌ని చూసుకుంటూ వెళ్ళాలి. భక్తి అనేది సామాన్యమైనది కాదు. అందుకే యాకోబు పత్రికలో ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఇహలోక మాలిన్యము తనకంటుకొనకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఇది చాలా ప్రధానమైంది. ఇహలోక మాలిన్యం. ఎన్నున్నాయి చూడండి ఒకసారి. ఎన్నున్నాయి చూడండి. ఎన్నున్నాయో. ఆ వేళ ఆదామైతే ఒక్కటే. ఒక్కటే ఒక్కటి. కానీ మనకెన్నున్నాయి? ఎన్ని పెరిగిపోయినాయి. అలా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా పెరిగిపోతా ఉంది. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఈవేళ ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని బీభత్సమైన ప్రయత్నం చేస్తోంది. మీడియా అదే పని చేస్తుంది. ఎంటైర్ నెట్‌వర్క్ అంతా కూడా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తుంది. ఇందులో తగుదునమ్మా అన్నట్టు క్రైస్తవ్యం కూడా దూరి అందులో కూడా అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అందులో కూడా అబద్ధాలు. ఎన్ని అబద్ధాలుంటాయో. ఏమిటంటే తెలియక చేసే పొరపాట్లివి. తెలియక. మరి తెలిసి చెయ్యకూడదు అని ఒకవేళ ఎవరన్నా ఇది తప్పు, ఇది కాదు అని గనక చెప్తే, వాళ్ళ మీద తిరుగుబాటు, వాళ్ళ మీద రకరకాల మాటలు, ఎదురుగా మాట్లాడలేక అవతల పక్కకు పోయి 4 వీధులు అవతలకెళ్ళి, ఆ నలుగురిని పోగేసుకొని, లేకపోతే వాళ్ళ సంఘంలో, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, అబ్బో! అదేం బాదండి, అదేం మాటలండి అని చెప్పుకునేవాళ్ళు ఈవేళ ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే సత్యాన్ని గ్రహించలేని పరిస్థితి ఈవేళ. అంత ఆలోచించే పరిస్థితి లేదు. మనిషిని ఆలోచించనివ్వకుండా ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఒకవేళ నువ్వు ఆలోచించావనుకో ప్రశ్నిస్తావు. ప్రశ్నించావనుకో ప్రభుత్వం తిరగబడిపోద్ది. అందుకని నిన్ను ప్రశ్నించకుండా చేసేస్తుంది. అర్థమైందా? ప్రశ్నిస్తా అంటూనని ప్రశ్నించకుండానే బానిసత్వం చేసే పరిస్థితి మనకి రాకూడదు. అలా మనం ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా క్రైస్తవుడు ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలో తెలుసునా?
ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి తెలుసా క్రైస్తవుడు? ప్రతీదీ కూడా. ప్రతీదీ. ఇది నిజమా? అబద్ధమా? సత్యమా? అసత్యమా? అన్నది నిర్ధారించుకునే స్థాయికి ఎదిగిపోవాలి. అప్పుడు పరలోకం వాడు. అర్థమైంది కదా! కనుక ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తనను తాను కాపాడుకోవడం భక్తి ఎలాగో, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అన్నది కూడా అంతే. అర్థమైందా? కాబట్టి రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. అవి ఎప్పటికీ నేర్చుకోలేవు. అవి నేర్చుకోవాలంటే నీకేం కావాలి? భక్తి నీకెలా వస్తుంది? అంటే విషయ పరిజ్ఞానం. భక్తి అంటే విషయ పరిజ్ఞానం గుర్తుపెట్టుకోండి. బాగా గ్రహిస్తున్నారు కదా! ఒక విషయాన్ని గ్రహించగలిగే జ్ఞానం అబ్బాలి. అప్పుడే భక్తి అనేది తెలుస్తుంది. ఇప్పుడు భక్తి అంటే మూఢంగా వెళ్ళడం భక్తి కాదు. బైబిల్ మూఢంగా వెళ్ళే భక్తిని కోరుకోవట్లేదు. బైబిల్ కోరుకుంటున్న భక్తి ఏమిటంటే జ్ఞానయుక్తమైన భక్తి, వివేకవంతమైన భక్తి, వివేచనతో కూడిన భక్తి. ఆ భక్తి ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనిస్తూ ఉండండి. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఎలాగో నేర్చుకోలేవు గనక, మరి ఏం చేస్తే ఎలాగైతే అవి నేర్చుకుంటాయి అన్నది ఈ పూట కొద్దిగా నేర్చుకుంటూ అసలు విషయంలోకి వెళదాం. యోహాను సువార్త 16 అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు. ఏమనంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి వలన వాగ్దానం పొందిన ఆదరణకర్త అను పరిశుద్ధాత్మని పంపిస్తా. ఆయన వచ్చి సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. సత్యము మిమ్మును స్వతంత్రుల్ని చేస్తుందని చెప్పాడు. ఈ మాటలు గుర్తున్నాయా? కనబడకపోయినా గుర్తున్నాయా? నీకు కూడా గుర్తున్నాయా? ఇంతకీ సత్యం వల్ల వచ్చే స్వాతంత్ర్యం ఏమిటి చెప్పండి? ఆలోచిస్తూ ఉండండి. సత్యం వల్ల స్వాతంత్రం ఎలా వస్తుంది? స్వతంత్రం ఎలా వస్తుంది? సత్యము మిమ్మును స్వతంత్రుల్ని చెయ్యును అన్నాడు. కదా! ఆ! అంటే సత్యం లేనప్పుడు స్వతంత్రత లేదని, ఆ స్వేచ్ఛ లేదని, స్వేచ్ఛతో కూడిన దేవుని ఆరాధన జరగడం లేదని, యథార్థమైనటువంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు సత్యాన్ని గూర్చిన అవగాహన లేకుండా ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైతే చాలు. గమనిస్తున్నారా? మనకు అర్థమైతే చాలు. అందుకు మనం ఏం చేద్దామంటే, ఈవేళ ఆ మాటని కొద్దిగా ఆలోచిద్దాం. ఏమిటది? సత్యము మిమ్మును స్వతంత్రుల్ని చేస్తుంది. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఇది ఒక విధంగా ఓకే. కానీ బైబిల్ ప్రకారం సత్యం అంటే ఏమిటి? నీతి సమాధానములు. మనం చదువుకున్న జ్ఞాపకం ఉన్న కీర్తనలో నీతి సమాధానములు ఒకదానితోనొకటి కలుసుకునేవి. కృప వెరీ గుడ్. కృప సత్యములు ముద్దు పెట్టుకుంటున్నాయి అని చెప్పాడు. కృప సత్యం. ఇప్పుడు సత్యం ఎక్కడుంది? కృప. 2 ఆయన దగ్గర ఉంటే ఎలా ముద్దు పెట్టుకుంటాయి? భూమిలో నుండి నీతి మొలుచును. అవునా? భూమిలో నుండి నీతి మొలుచును. ఆ కీర్తన ఆ మాటలు చూడండి ఒకసారి. రిఫరెన్స్ గుర్తుందా మీకు? గుర్తులేదా? ఏంటండి ఇలా అయితే? కష్టం గదా! ఆ! ఎనభై ఆ! హ్మ్. కృప సత్యములు కలుసుకొనినవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటాను. ఇందాక మనం కొంచెం వ్యతిరేకంగా కానీ ఏం తప్పేం చేయలేదులే. ఆ! చెప్పండి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశము నుండి నీతి పారజోచును.
ఈ మాటలు ఎంత బాగున్నాయి చూసారా? కృపా సత్యములు ఒకదానితోనొకటి కలుసుకున్నవి. ఇప్పుడు ఇదేమన్నా దారెమ్మట ఈ దారిలోంచి ఒకళ్ళు, ఆ దారిలో ఒకళ్ళు అటు, ఒకళ్ళు ఇటు వస్తా ఉంటే మధ్యలో రోడ్డు మధ్యలో నిలబడి వెనకాతల ఆళ్ళు, ఈళ్ళు బొయ్ బొయ్యమని హారన్లు కొట్టేస్తున్నా గూడా, ఓ 10 నిమిషాలు మాట్లాడుకుంటేనే గాని వెళ్ళకుండా అలా ఆగిపోయే ఒకానొక పరిస్థితి మీరెప్పుడన్నా చూసారా? చూడలేదా? మన ఆటో వాళ్ళే రోడ్ల మీద ఆగిపోయి మాట్లాడేసుకుంటూ ఉంటారు. రోజు మాట్లాడుకున్నా సరే మాటలు తీరవు. మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎఫెక్షన్ అలాంటిది. అంతేనా? అలాంటిది ఒక 6 నెలల తర్వాత ఒకడు అటుపోయాడు, ఒకడు ఇటుపోయాడు. ఒకడు ఈ మూలకు, ఒకడు ఆ మూలకి పోయాడు. అంటే ఒకడు కాశ్మీర్ పోయాడు, ఒకడు కన్యాకుమారి పోయాడు. వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనో కలిసారనుకోండి. ఇద్దరు డ్రైవర్లు హైదరాబాద్‌లో కలిసారు. కలిస్తే ఎలా ఉంటది ఆళ్ళ పరిస్థితి? 6 నెలలు పైన అయిపోయింది. వీళ్ళిద్దరూ పైగా బాల్య స్నేహితులు. కలుసుకున్నారు. ఎలా ఉంటది? ఎలా ఉంటదమ్మా స్వరమా? ఎలా ఉంటది? ఏం వదలరు. ఎనకాతల గోల గోల చేసేస్తుంటారు. ఒరేయ్! మేము వెళ్ళాలి ఆగండ్రా అంటే, "ఆ! ఉండరా బాబు నువ్వు గోల చేస్తే చేసి 6 నెలలయింది ఈడి మొఖం చూసి. ఈడెలా ఉన్నాడు ఏంటో మావోడు. ఏమైపోయాడు? ఎలా ఉందిరా? ఎలా జరిగింది ఏంట్రా? పక్క పక్క పట్టురా పక్క వెళ్ళండి" అని ఇద్దరు కలిసి ఏదో అక్కడ పోయి కూర్చొని ఒక గంట సేపు మాట్లాడుకొని అవునా? ఈలోపు వెనకాలంతా గోల. అలాంటి ఆ స్థితిని ఒకసారి ఊహించండి. ఇప్పుడు కృప, సత్యములు కలుసుకున్నవంటే ఏదెక్కడ బయలుదేరింది? ఏది ఎక్కడ బయలుదేరింది? కృప ఎక్కడ బయలుదేరింది? అది ఎప్పుడు బయలుదేరింది? సత్యం ఇదెప్పుడు బయలుదేరింది? రెండునా? అమ్మా 2 ఒకే రూట్‌లో వచ్చేటట్టయితే ఎలా కలుసుకుంటాయి? ఆ సత్యమేమిటి? ఆ సత్యమేమిటి? ఇది బైబిల్ చదవటం అంటే. ఇది తెలియకే సంఘాలు పరలోకానికి చేరకుండా అంటే పరలోక సామర్థ్యాన్ని సంతరించుకోలేకపోతున్నాయి. అందుకే నా ఈ ప్రయత్నం. నేను బురద తినేస్తున్నట్టుంటది. నిజమా కాదా? చెప్పండి. ఇగ నవీన మొహం దాచేసుకుంటుంది. నేనేమన్నా అంటానండి? నిజమని. నిజమని చెప్తుంది మొహం దాచేసుకొని. సరే. ఈ రూపాయి ఉందంటే ఈ మొత్తానికి ఇంక నాకేం సంబంధం లేదని నిద్రపోతుంది. అదేమన్నంటే మౌనమే నీ భాష అంటది. కదమ్మా! మా తల్లి ఎంత మంచిదనివో. సరే. ఓకే. ఇప్పుడు సత్యం అంటే ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఎంతకాలం బట్టి మనం నేర్చుకుంటున్న వ్యవహారం వాస్తవం కాదు. బైబిల్ చెప్పాలి. ప్రతిదానికి కూడా బైబిల్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది దేవుని గ్రంథం. మనుషుల ప్రేరణ వల్ల రాసింది కాదు. దేవుడే తన ఆత్మ చేత ప్రేరేపించి వ్రాసిన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని అదే స్థాయిలో దేవుని కృప అనబడే పరిశుద్ధాత్మ వరంతో చదవాలి తప్ప, పరిశుద్ధాత్మ వరం పొంది ఈ గ్రంథాన్ని ధ్యానం చేయాలి తప్ప, ఎలా పడితే అలా ఉండి గ్రంథాన్ని ధ్యానం చేస్తే రాదు. ఇది ఎన్ని సార్లో చెప్తున్నాను. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఆ మాటను చూడండి. దేవుడు అబ్రాహాము నాడు వాగ్దానం చేశాడు. ఆదాము నాటి సంకల్పం అబ్రాహాము నాటికి వాగ్దాన రూపంగా అబ్రాహాముకి ఇచ్చాడు. ఇప్పుడు అబ్రాహాము వాగ్దానంలో సత్యం ఉంది. ఆ సత్యం ఏమిటి? మీకు చాలా సార్లు చెప్పాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి ముక్క. ఏమిటది? దేవా నీవు మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణ సత్యమును, కనికరమును అనుగ్రహించుదువుగాక అని మీకా గ్రంథాన్ని ముగించాడు. అది మీకా విశ్వాసం. అర్థమైందా? ప్రమాణ సత్యము. ప్రమాణ సత్యము, ఆ సత్యము, ఆ సత్యము భూమి మీద నుందట. అదే కదా అర్థం? ఆ సత్యం భూమి మీద ఉంది. అక్కడికి ఎలా వచ్చింది? అసలు ఆ సత్యం ఏమిటి? అక్కడి క్లూ ఉంది. ఆ మీకా గ్రంథంలోనే క్లూ ఉంది. నీవు మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ఆ ప్రమాణ సత్యమును, కనికరమును అనుగ్రహింతువు. అంతేనా?
అనుగ్రహింతువు, అనుగ్రహించెదవు అని ఆమెనన్నాడు. అందులోనే ఉంది క్లూ. చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చెను, కానీ కృపయు సత్యము అక్కడ అలా ఉందా? అక్కడ అలా ఉందా? నేను అదే అంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం చిన్నదొచ్చినా నా చెవులు మంచివి కాదు. ద్వారా ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కానీ కృపయు సత్యము. కృపయు అంటే ఏమిటి? యు అంటే అది ఇంగ్లీష్ లో చదవండి ఒకసారి ఆ మాట. బాధపడుతున్నావు ఏంటి? మొహం మార్చుకున్నట్టు ఎదురుగాను చదవటం మానేసి. వెరీ గుడ్. యొక్క యొక్క ఉంటుంది అనమాట. కృప యొక్క సత్యము, ద ట్రూత్ ఆఫ్ గ్రేస్. స్వార్థ 1వ అధ్యాయం 15, 14, 15, 16 వచనాల్లో ఉంటుంది మాట. అమ్మా చదువు చదువు ముందు తెలుగులో. ఎవడును చూడలేదు అనుకున్నా అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరిచాడు. వేరే చోటకి వెళ్ళిపోతున్నావు. అదే ఏమిటది? అది వచ్చినదంటే 14, 15. ఓకే, 17. రైట్ రైట్. కృపయు సత్యం. ఇప్పుడు ఆ ముక్క ఇంగ్లీష్ లో చదవండి. ఎలా ఉంది? గ్రేస్ అండ్ ఆఫ్ లేదా? అది ఏ వెర్షన్? కేజేవేనా? కేజేవుడు అలాగే చేస్తాండి. ద గ్రేస్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది యాక్చువల్ గా. గ్రీక్ లో అది గ్రేస్ ఆఫ్ ట్రూత్ అంటే కృప యొక్క సత్యము క్రీస్తు ద్వారా వచ్చి. ఇప్పుడు సత్యము అనేది క్రీస్తులో ఉంది. ఎలా ఉంది? ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పిలాతు దగ్గరికి యేసుప్రభుని తీసుకొచ్చి నిలబెట్టారు. పిలాతు అన్నాడు, ఏంటయ్యా నువ్వు రాజువా? అవును. దేనికో ఏంటి అసలు నీ సంగతి ఏంటంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అన్నాడు. మరి సత్యం అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు చెప్పే టైము లేదు, వినేంత ఓపిక పిలాతుకి లేదు. బయట పోవాలా. సరే, సత్యం అనగా ఏమి అని అడిగాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. యేసు ప్రభు పుట్టుకలో ఏముంది? సత్యమును గూర్చిన సాక్ష్యం ఉంది. ప్రకటన గ్రంథం 19:13లో మనం చదివితే మనకేం కనిపిస్తుంది? యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ప్రవచన సారము. ప్రవచన సారము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు సత్యమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటా సత్యం అంటే, మనం అనుకున్నట్టుగా యెహోవా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడన్నది అబద్ధం. దీన్ని ఒప్పుకుంటారు కదా అందరూ? యేసుక్రీస్తు యెహోవా యేసుక్రీస్తుగా భూమి మీదకి రాలేదు. మరేమిటి జరిగింది? యెహోవా యేసు అను లేక క్రీస్తు అను లేదు, ఇంకా ఏదైనా పరలోకంలో పేరుంటే ఆ పేరున్న తన మొట్టమొదటి జ్యేష్ఠుడైన కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి మనుష్యునిగా రక్త మాంసములలోనికి ఆయనను పంపి, తాను సత్యవంతుడనని, నేను మాట ఇచ్చి తప్పనని, యుగాలు గడిచినా కూడా ఆ మాటలో మార్పు ఉండదని, ఇప్పుడు కాకపోతే వచ్చే యుగం, వచ్చే యుగం కాకపోతే ఆ యుగం, ఎన్ని యుగాలైనా నేను మార్పు లేకుండా ఉంటానని, నా మాటకి మాత్రమే కట్టుబడి ఉంటానని ఆయన రుజువు చేయటానికి, మరియు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోననేవు అన్న దానిని నేర్పించటానికి
యేసుక్రీస్తుని భూమి మీదకి పంపాడు. ఇది చాలా లోతైన విషయం. గమనిస్తున్నారా? ఒకటి సాక్ష్యమిచ్చుటకు, రెండు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం నేర్చుకోలేవు గనక వాటిని నేర్చుకునే రూట్ చూపించాలని ఈయనను భూమి మీదకి పంపాడు. కారణం మరణం వచ్చింది గనుక. మరణం వచ్చింది గనుక ఆ మరణాన్ని దేంతో జయించాలి? మళ్ళీ మరణంతోనే జయించాలి. దాని కొరకే బైబిల్ గ్రంథం రాయించాడు. మరణాన్ని మరణంతో ఎలా జయిస్తున్నాడో, ఒక శాపాన్ని శాపంతో ఎలా రద్దు చేశాడో యేసుక్రీస్తులో పెట్టి నేర్పిస్తున్నాడు. ఇంతకీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరాన్ని ధరించినప్పుడు అవిధేయతతో ఉన్నాడా? విధేయతతో ఉన్నాడా? విధేయతతో ఉన్నాడా? నేర్చుకున్నాడా? అంటే ఆయన శరీరం ఆయన్ని నేర్చుకోనివ్వకపోతే దాన్ని వంచి, దాన్ని ఏమంటారు, దాన్ని అంటారు కదా, మెడ వంచి, దాని మెడలు వంచి నేర్చుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు కనుక అంగీకరించాడు. సో ఇలాంటి మాటలన్నీ ఒక చోటకి తెచ్చుకొని ఇప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్న యోహాను సువార్తలోని మాటకొద్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తే సత్యంలోకి నడిపిస్తుంది. అవునా? సత్యంలోకి నడిస్తేనే కదా నువ్వు అసత్యాన్ని వదులుకోగలవు. అంతేనా? యెషయా గ్రంథం ఆ 56లో 56 ఉపవాసాన్ని గురించి చెప్తే 53 అనుకుంటా, 54 అనుకుంటాను. అక్కడ చెప్తాడు, మీరు ఉపవాసం ఉండటం, ఇలా ఉపవాసం ఉండడం నాకు ఇష్టం అనుకుంటున్నారా? అసలు ఇది నాకు ఇష్టమైన ఉపవాసమా అని అడుగుతూ, కట్లు తెంపాలి, కట్లు తెంపాలి, కాడిమాను విరుచుటయు, అపవాది కట్టిన కట్లను తెంపుటయు నాకిష్టమైన ఉపవాసం కదా అని చెప్పాడు. దొరికిందండి? చెప్పండి, వచనం చెప్పండి. 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అని అంటున్న దాన్ని, అదంతా కాదు, అదంతా చదవక్కర్లేదు. ఈ కుడి పక్క కాలంలో పైన, అది అంత పైన చేసే ఉపవాసం నాకు ఇష్టం లేదు, అది వద్దు, అది నాకు వద్దు, మేము ఉపవాసం ఉన్నాం, మేము తినడం మానేసాం, మాకు ఆగలేస్తున్నాము, చూడడం ఏంటి, మాకు భోజనం పెట్టమేంటి, ఇవన్నీ నాకు వద్దు, నాకు చెప్పొద్దు, అది నాకు ఇష్టం లేదు, ఆ ఉపవాసం నాకు అనుకూలమైంది కాదు. నాకు అనుకూలమైన ఉపవాసం ఏమిటంటే అని చెప్తున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఇది క్రైస్తవుడు చేసే పని. దుర్మార్గుడు కట్టిన కట్లు. ఎంతకీ దుర్మార్గుడు ఎవరు చెప్పండి? వెరీ గుడ్, సాతాను. సాతాను ఎవరిని ఏ విధంగా కట్టాడు కట్లు? ఎవరిని ఆధారం చేసుకుని కట్టాడు కట్లు? దేవుడిని ఆధారం చేసుకుని కట్టాడు. ఒక క్రైస్తవుణ్ణి ఆధారం చేసుకునే కట్లు కట్టాడు. ఒక క్రైస్తవుణ్ణి ఆధారం చేసుకునే కట్లు కట్టాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం. వాడొక కట్టు కడితే ఇంకొకడు వచ్చి ఇంకొక కట్టు కడుతున్నాడు. ఆడు మొట్టమొదటి కట్టిన కట్టు ఏమిటో తెలుసా? ఒక అక్షరాన్ని, అలా ఒక అక్షరాన్ని, మీరు చస్తారు, చావరు. అంతేనా? ఒక అక్షరమే, ఒక్క అక్షరంలోనే మార్చేస్తాడు. మీరు తినదినమున నిశ్చయముగా చచ్చెదరు. అంటే ఈడేమన్నాడు? చావరు. చచ్చెదరు, చావరు. జస్ట్ ఒక అక్షరం మార్చాడు అంతే. ఏం మారిపోయింది? మొత్తం మనిషి పతనానికి కారణమైంది, మనిషి మరణానికి కారణమైంది. కాబట్టి దీన్ని జయించాలంటే మనిషికి నేర్పించాలి. మనిషికి నేర్పించాలంటే తప్పకుండా పరలోకం నుంచి దేవుని ఆత్మ వచ్చి నేర్పితే తప్ప ఎవరికి రాదు అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఆత్మ మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది, సత్యంలోకి నడిపించి స్వతంత్రుల్ని చేస్తుంది. ఇప్పుడు కట్టిన కట్లు ఉన్నాయి చూసారా? ఈ కట్లు కట్టేటప్పుడు వాడు ఒక్కటి మార్చి కట్టు కట్టాడు.
ఒక కట్టు కట్టాడు. అమ్మో! ఏంటి కట్టు కట్టారంటే ఏదో ఉంది ఇక్కడ. అది గాలి తగలకూడదని ఇంకొక కట్టు కట్టాడు. ఇంకొకడొచ్చి ఇంకొకటి. అలా కట్లు కట్టి చివరికి ఏదో బోధకాలన్నట్టు తయారైంది కాలు. ఏం చేస్తావు ఇప్పుడు ఆ కట్లని? అమ్మా! నువ్వేమనుకుంటావు కట్లు చూసి? నువ్వు నిద్రపోతున్నప్పుడు కట్టేసావు నీ కాలుకి కట్లు. రాత్రి ఎలా కరిచేసిందన్నావు గదా! అలాగా ఆ నిద్రపోతున్నప్పుడు కట్టేసాం కట్లు. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు తెల్లారి లేచేటప్పటికి ఏమనుకుంటావు? అయ్య బాబోయ్! ఏదో అయిపోయింది నా బతుకు మండోయ్! ఏదో జరిగిపోయింది నాయనో అని గోల చేసేస్తావు. ఈ కాలు చూసుకొని ఇంతలా అయిపోయింది, ఏదో జరిగింది నా కాలుకి, ఏదో కుట్టేసింది, ఏదో కరిచేసింది, లేకపోతే ఏదో జరిగిపోయింది, ఇరిగిపోయింది అమ్మో అని గోల చేస్తావు. నొప్పి లేకపోయినా ఈ మధ్యన ఏంటి ఫేస్‌బుక్‌లో ఒక వీడియో తరచూ చూస్తున్నాను నేను. ఏమిటో తెలుసునా? ఒక ఆమె ఫోన్ చూసుకుంటా ఉంటది. భర్త ప్లగ్ పెట్టకుండా ఇస్త్రీ చేస్తుంటాడు. చేస్తుండి ఆ కాలు అలా చాపుకొని ఉంటది కదా! అలా ఆనిస్తాడు పెట్టిని. ఆనిస్తే బాబోయ్! నన్ను చంపేసాడు నాయనో అంటే ఇలా వైర్ తీసి చూపిస్తాడన్నమాట. ఇంతకీ ఏంటి? మహా కన్నులమ్మా మీరు. మీరు మామూలోళ్ళు కాదు. సరే అలాగా ఈ కట్లన్నీ కట్టేసిన దాని మీద నువ్వేమనుకుంటావు? అమ్మో! ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది అనుకుంటావు. ఇప్పుడు ఈ కట్లు విప్పడానికి ఎవరైనా వచ్చారనుకో, అమ్మో! వద్దు ఏదో అయిపోతారు. అవునా కాదా? పిల్లాడికి దెబ్బ తగిలిందని కట్టు కట్టావనుకో, కట్టాడు ఇప్పనివ్వడు. ఎందుకు? ఎందుకో? భయం కదా! ఈ సాతాను కట్టిన కట్లు విప్పుతాం బాబు అంటే, వద్దొద్దు తిప్పకండి మేమందరం ఆ కట్లే మాకు బాగున్నాయి, అవే బాగున్నాయి అంటుంది వాళ్ళ క్రైస్తవ సమాజం. కాబట్టి ఆ కట్లు తెంపడం మనకి చేతవ్వాలి. అది దేంతో సాధ్యమవుతుందంటే, ఒక అసత్యాన్ని ఒక అసత్యాన్ని ఖండన చేయడం. దేంతో? సత్యముతో. ఆ సత్యము ఈ కొరింథీ పత్రికలో చెప్పాడు. చెప్తారా ఏంటది? ఆ ముక్క కోసం ఇంత చెప్పాల్సొచ్చింది నేను. పాస్టమ్మ గారు అనుకుంటుంది, అమ్మ బాబోయ్! ఇవాళ ఏ 2 గంటలో చేసేలాగున్నాడురా నాయన అనుకుంటుంది. చెప్పండి. అందులో ఉంది. ఆ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక కట్టు విప్పాడక్కడ భక్తుడు పౌలు. ఒక కట్టు విప్పాడు. ఆ విప్పిన కట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి. ఇదండి బైబిల్ చదివే పద్ధతి. చెప్పలేరు కదూ? ఇది మరణాన్ని జయించే కట్టిప్పాడా? మా తల్లి నువ్వు నాకు ఎదురుగా పళ్ళు అలా పెట్టగా బాబు నీ ముఖం మండా. ఎలా పెడుతుందో తెలుసా? పళ్ళు 2 ఎలా పెట్టి అని చదువుతుంది. సరే. ఎక్కిరిస్తున్నానులేమ్మా. సరే చెప్పండి. ఏమిటి ఆ విప్పిన కట్టు చెప్పండి అక్కడ. చూడండి. 50వ వచనం నుంచి సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరదు. క్షయత అంటే క్షయ అంటే ఏమిటి? క్షయము. క్షయ అంటే ఇంగ్లీష్ లో అదొక వ్యాధి. క్షయ అంటే టీబీ. ఓకే, అది అలా తినేస్తా ఉంటది లోపల. క్షయత అనగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి శరీరం ఏమిటి? క్షయమైంది. ఇది నాశనమే. అలా కుంచుకుపోతుంది. చిన్నప్పుడు ఆరోగ్యంగా పాకుతూ ఎదిగినన్ని జీవితం అడుగులు పెడుతూ ఆయాసమే తెలియని స్థితిలో ఉన్నది ఒకనాటికి 2 అడుగులు వేద్దామంటే కూడా సహకరించని స్థితికి వచ్చేస్తుంది. అవునా? ఏమిటి కారణం? ఇందులో క్షీణించిపోతుంది. క్షీణదశ వచ్చేస్తుంది. అంటే నెమ్మదిగా పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడికి దేగుతున్నాం? మరణానికి దేగుతున్నాం అన్నమాట. అంతేనా? నాశనానికి దేగుతున్నాం.
అలా అక్కడికి దేక్కుంటూ పోవడమే. మనం ఏమనుకుంటామంటే పుట్టినరోజు వచ్చింది పండగ అనుకుంటాం. పుట్టినరోజు పండగ కాదు, ఒక సంవత్సరం తగ్గిపోయిందని పండగ ఇప్పుడు. ఒక సంవత్సరం తగ్గిపోయింది. ఒక సంవత్సరం క్యాలెండర్ లో చిరిగిపోయిందని అయ్య బాబోయ్ గోలెట్టాలి. అమ్మ అంతేనా? నీకు ₹1,00,00,000 ఉన్నాయనుకో, ₹1,00,00,000 లక్ష తగ్గిపోతే నువ్వేం చేస్తావు? గగ్గోలు పెట్టేస్తావు కదా. ఒక 100 కోట్లు ఉన్నాయనుకో, 10 కోట్లు తగ్గిపోయింది ఏం చేస్తావు? అయ్యి బాబు మొత్తం రోడ్డు అంతా దొరిలేస్తావు, వీధి మొత్తం ఊరంతా దొరిలేస్తావు. అవునా? అలాంటిది ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుందంటే పండగ చేసుకుంటారేంటి? మళ్ళీ దానికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అంటే బాబు అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఎంత ఆనందం. ఒక ఒక సంవత్సరం తగ్గిపోయింది అన్న బాధ ఎవరికి కనిపించట్లేదండి. హాయిగా ఉంది. ఏమిటో రోడ్ల మీద కూడా గెంతేస్తున్నారు ఈ పుట్టినరోజు పేరు చెప్పి. విధ్వంసాలు సృష్టిస్తున్నారు కొంతమంది అయితే. గోల గోల అల్లరి. ఏది ఒక సంవత్సరం తగ్గిపోయినందుకు. వాళ్ళని చూస్తే నాకు ఎంత జాలేస్తా ఉంటుందో. కనుక ఇలా అలాంటి ఒక స్థితి కాదిది. ఒక స్థితి కాదిది. ఇదేమిటంటే క్షయత, క్షయత మరణకరమైనది మరణకరము కానిదిగా మార్చబడడం నేర్చుకోవాలి. దానికి సత్యం అవసరం, దానికి ఆత్మ అవసరం. ఆ కట్టు ఇక్కడ తెంపాడు, అది చూడండి జాగ్రత్తగా చూడండి. అందుకనే ఇది నా మందిరము, ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరం అని మీరు చెప్పుకుంటున్నారే, చెప్పుకొని అసత్యాన్ని గురించి మాట్లాడుతున్నారే, అసత్యం అసత్యం ఇక్కడ ప్రబలిపోతుంటే ఎవరికి రోషం రావట్లేదే. ఇదా నా మందిరం అని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు బాధ వ్యక్తం చేశాడు. చదవండి. స్వతంత్రించుకొనదు. ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మమును, ఒక కట్టు విప్పి తెలియజేస్తున్నాను, ఒక సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాను, ఒక కట్టు తెంపాను గమనించండి అంటున్నాడు. మనమందరము నిద్రించము గాని కడబూర మ్రోగ గాని మనమందరము మార్పు పొందుదము. అవునా? పొందుదుము, పొందుదము కాదు, పొందుదుము, పొందుదుము. అవునా? మార్పు పొందుతామట. మనం ఏమనుకుంటున్నాం? మనం ఏమనుకుంటున్నాం అమ్మా? మనం ఏమనుకుంటున్నాం? అలా కాదు. మనం ఏమనుకుంటున్నాం? సరే, అలా కాదు. ఇక్కడ టాపిక్ లో, ఇక్కడ విషయంలో మనం ఏమనుకుంటున్నాం? చచ్చిపోయాం కదా, లేస్తాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మనమందరము మనమందరము నిద్రించము, నిద్రించము అంటే చచ్చిపోము, మరణించము గాని 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 నిమిషములోనే ఒక చిటికేసినట్టుగా, ఒక చిటికేసినట్టుగా. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఇక్కడ మనకి గుర్తు రావాలి. మనసులో పెట్టుకోండి దాన్ని, ఆ భాగాన్ని గుర్తు పెట్టుకోండి. దేవుని బోర శబ్దం వస్తుంది. బోర శబ్దం వినపడగానే మృతులు లేస్తారని చెప్పాడు. ఉంటే లేస్తారా, లేకపోతే లేస్తారా? అందుకని బైబిల్లో మాట ఉంది, లేని దానిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఏంటిది? ఇలాంటి మాట గుర్తుందా? చదివినా విన్న జ్ఞాపకం ఉందా? లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్నట్లు లేనట్టుగానా? లేకుండా పోతా జాగ్రత్త. ఆ మాటలు మాట్లాడు. ఉన్న వాటిని లేనట్టుగా పిలవలే, లేని వాటిని ఉన్నట్టుగా పిలవడం. నీకు లేడు కానీ ఆయనకి, ఆయనకి ఇప్పుడు మా నాన్న లేడు, నాకు లేడు కానీ ఆయనకి, ఆయన దగ్గర
ఆయన ఐడియాలజీలో, ఆయన మనస్సులో ఉన్నాడు. ఉన్నాడు. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా నీ కంటికి కనపడదు. కానీ ఆయన కంటికి ఈ సీక్రెట్, ఈ మర్మం చెప్తున్నాడన్నమాట ఇక్కడ. ఈ మర్మాన్ని ఓపెన్ చేశాడు ఇక్కడ భక్తుడి ద్వారా. దేవుడు తన ఆత్మనిచ్చి బయలుపరుస్తున్నాడు. నీకందరికీ ఒక మర్మం తెలుపుతున్నాను అంటే అప్పటి వరకు చెప్పినాడు లేడు, ఇవాళకి కూడా చెప్పినట్టు లేడు. ఆ మర్మాన్ని నీకు తెలియచేయకపోతే నువ్వు ఎలా రక్షించబడతావు? ఈ సత్యం నీ మనసులో నాటుకోకపోతే, పరిశుద్ధాత్మ ఆ సత్యాన్ని నీకు బోధించకపోతే నువ్వు ఎలా ఎలా రక్షించబడతావు? నువ్వేమనుకుంటావంటే చచ్చిపోతాం, మట్టిలో కలిసిపోతాం, ఎలా అయిపోతాం, అలా అయిపోతాం అనుకుంటున్నావు. కానీ చచ్చిపోవు. ఏమవుతావట? ఏమవుతావట? చిటికెలో ఏమవుతావు? అదే నిమిషంలో చిటికేసినట్టుగా. అంతేనా? రెప్పపాటున అలా మార్పు పొందుదుము. అప్పుడు ఎప్పుడు? ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇది చదివేటప్పుడు అర్థం అవ్వాలి. ఏమండి పాస్టర్ గారు? 2 రకాలు ఉన్నారు అక్కడ. చెప్పండి. ఇంకొక 5 నిమిషాలు అంతే. అక్కడ 2 రకాలు ఉన్నారు. అప్పుడు అప్పుడు అన్న మాట 2 విషయాల్ని చెప్తుంది. అప్పుడు అన్న కంజంక్షను రెండిటిని చెప్తోంది. ఒకటి నిద్రించని మార్పు చెందే గ్రూపు, 2 మృతులు అనే గ్రూపు. అవునా? నిద్రించని అంటే అర్థం ఏంటి? అబ్రహాం చచ్చిపోయాడా? కానీ బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉండకపోతే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పకపోను అన్నాడు యేసు ప్రభు. అవునా? పొగను గూర్చిన భాగంలో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పింది తాను సజీవులకు దేవుడనని గాని మృతులకు దేవుడనని కాదురా అన్నాడు వాళ్ళని. అవునా? ఇప్పుడు ఇదంతా అర్థమైందా? ఇదంతా అర్థమైందా? బుర్రపద్దు అర్థమైందా? అర్థం లేదు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అప్పుడు మృతులు అక్షయులుగా అప్పటికి మృతులెవరు? నిద్రించని వారు, నిద్రించేవాళ్ళు లేదా మార్పు పొందేవాళ్ళు ఎవరు? అప్పుడు అన్నప్పుడు అప్పటికి ఆ కేటగిరీలో మృతులెవరు? మార్పు చెందేదెవరు? ఎవని పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదు వాడెవడు? అదేనండి, వాడెవడు? వ్రాయబడని వాడెవడు? ఉదాహరణకి ఆదాము పేరు వ్రాయలేదు. ఇప్పుడు ఆదాము ఎవడు? మృతుడు అన్నమాట. అది మృతుడు. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడని వాడు మృతుడు. ఈ సీక్రెట్ ఇక్కడ చెప్పాడండి పౌలు ద్వారా దేవుడు. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడని వాడు మృతుడు. వాడు కూడా అక్షయుడుగానే లేస్తాడు. దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు అక్షయుడు లేస్తాడు వాడు కూడా? జీవ గ్రంథంలో పేరు వ్రాయబడని వాడు కూడా అక్షయుడుగా లేస్తాడు. అంటే క్షయము కాని దానిగా లేస్తాడు, కాని వాడుగా లేస్తాడు. దేని కొరకు? ఏం స్వతంత్రించుకుంటాడు? కొన్ని అలా చూద్దాం. మార్పు చెందేవాడేమో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. మరి అక్షయుడుగా లేచిన మృతుడు ఎవరు? ఇక్కడ 2 కేటగిరీస్ అన్నాను. అందుకనే
మనము మార్పు పొందుదు. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు అని ఇక్కడ ఒక విషయాన్ని, ఒక ప్రవచనాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విజయమందు మరణము మృంగి వేయబడనని వాక్యము నెరవేరును. ఎప్పుడు ఎప్పుడు నెరవేరుతుంది వాక్యం? పునరుద్ధానంలో నెరవేరుతుంది. ఈ రెండు కేటగిరీస్, ఒకడు మృతులు అన్నప్పుడు జీవ గ్రంథంలో వ్రాయబడని వాడు, మార్పు పొందేవాడు అన్నప్పుడు జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి వాడు. వాడేమో పరలోకానికి, వీడేమో ఇక్కడ దేవుడు ఒక ప్రమాణం చేశాడు, అబ్రహామా, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును, వారందరికీ కూడా నిత్య జీవం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానన్న వాగ్దానం అందరి పట్ల నెరవేరుస్తున్నాడా అండి? అందరి పట్ల నెరవేరుస్తున్నాడా? అంటే నరకానికి వెళ్ళినా కూడా వాడెవడు? నరకానికి వెళ్ళినా కూడా వాడెవడు? నరకానికి వెళ్ళినా కూడా వాడెవడు? లేదు పరలోకం వెళ్ళినా కూడా వాడు? నరకానికి వెళ్ళినా నిత్యం బ్రతికే ఉంటాడు, పరలోకం వెళ్ళినా నిత్యం బ్రతికే ఉంటాడు. డిఫరెన్స్ ఏమిటంటే, నరకంలో యాతన పడుతూనే ఉండాలి, ఎప్పటికీ పడుతూనే ఉండాలి, యుగ యుగాలు అలా ఆ బాధని అనుభవిస్తూనే ఉండాలి. మీకు ఒక గ్రహాన్ని మధ్యకాలంలో సైంటిస్టులు కనిపెట్టారు. ఆ గ్రహం సూర్యుడి వేడిమి కంటే కూడా ఎక్కువ, కానీ పైకి మాత్రం నల్లగా కనబడుతుందట. బాగుంది కదా అని గబుక్కుని అడుగు పెడితే అలాగా నీరు కరిగినట్టు కరిగిపోతాడు. ఏదైనా సరే నీరు కరిగినట్టు కరిగిపోతుంది. అలాంటి గ్రహం ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కనుగొన్నారు. చూసారా? ఒకవేళ అదిగానేమో, దాని పేరు కూడా చెప్పారు, ఏదో పేరు చెప్పారండి. అలా ఆ గ్రహం ఉన్నట్టుగా అలాంటి చోటకి తీసుకెళ్ళి వదిలేశాడు అనుకోండి, చావు లేకుండా చేసేసి అలాంటి చోటకి తీసుకెళ్ళి వదిలేశాడు అనుకోండి, ఎలా ఉంటుందంట? ఏమా మీ ఆయన తీసుకెళ్ళి వదిలేడు ఉంది కదా నీకు? చెప్పు, ఎలా ఉంటది? బూడిదే ఉంటది, నీకు చావు లేదు కదా, బూడిదే ఉంటది. బూడిదైపోతే గొడవ లేదు, ఆ 2 నిమిషాలు అంతేనా? 2 నిమిషాలు కూడా ఉండదు, ఆ 2 సెకండ్లో ప్రాణం పోతుంది. నీకేం తెలుస్తుంది? బూడిదైపోతావు. కానీ ప్రాణం పోవట్లేదు, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నిత్య జీవం ఇస్తానన్న వాగ్దానం మాత్రం దేవుడు తప్పలేదు, అందుకే ఆయన సత్యవంతుడు. అలా నిత్య జీవంలో ఉంటావా, లేక ఇలా నిత్య జీవంలో ఉంటావా? అందుకని దాన్ని రెండిటికి ఒకటే పని. అది ఎటర్నల్ లైఫే, ఇది ఎటర్నల్ లైఫే. రెండిటికి అంతం లేని జీవితమే. అదో 1,000,000 సంవత్సరాలు అనుకోండి, ఇదో 1,000,000 సంవత్సరాలు అనుకోండి. 1,000,000 సంవత్సరాలు కాలిపోతున్న మంటల్లో నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? ఆలోచించు ఒకసారి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. మృతులు ప్రతివాడు కూడా, దేవుని గ్రంథంలో వ్రాయబడని ప్రతివాడు కూడా లేపబడతాడు. వ్రాసిన వాడు కూడా లేపబడతాడు. వ్రాసిన వాడేమో మార్పు పొందుతాడు. ఏ విధమైన మార్పు? పరలోకానికి తగిన మార్పు. మృతుడు కూడా లేస్తాడు, కానీ నరకానికి తగినటువంటి మార్పు. ఈ మార్పుని గమనించాలి. అందుకే సీక్రెట్ చెప్తున్నానన్నాడు. నేర్చుకున్న నేరవు, ఇక్కడ నేర్చుకోకపోతే దాన్ని ఎలా తప్పించుకుంటావు? దాన్ని తప్పించుకోవాలంటే నీ కళ్ళ ముందు ఎప్పుడు ఆ భయం ఉండాలి. ఆ భయాన్ని తప్పించుకోవడం కోసమే యేసు ప్రభు
శరీరధారిగా ఉన్న దినాల్లో ఏడ్చి 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 నాకు అది ఆ నరకాగ్ని గుండంలోకి నేను వెళ్ళను, నువ్వు చెప్పిందే చేస్తానని తన శరీరాన్ని నలగొట్టుకొని ఎముకలు సైతం పొడైపోయేంత బాధను అనుభవించి శరీరం చీల్చేస్తున్నా కూడా అలాగ తండ్రి మీద ఆనుకొని తండ్రి మాటకు కట్టుబడి విధేయుడై తన మరణం పొందునంతగా విధేయత చూపించాడు గనక ఆయన అంగీకరించబడ్డాడు. మరి మనం ఎంత విషయం ఇక్కడ చెప్తున్నాడో చూడండి. ఆయన అంగీకరించబడ్డాడు అన్నప్పుడు మనకు కూడా మనకు కూడా ఆయన అలాగే అంగీకరించబడాలి కదా. మనం కూడా అంతేనా రూల్? వేరేమన్నా ఉంటుందా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపము. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళు పాపము. ఇప్పుడు ముళ్ళు పోవాలంటే ఏం చేయాలి? ముళ్ళు పోవాలంటే ఏం చేయాలి? ముళ్ళు పోవాలంటే ఏం చేయాలి? అదే అందరూ ఒకటే రూట్ అమ్మా. ఆ ముళ్ళేమిటి? ఆ ముళ్ళేమిటి? ఆ ముళ్ళేమిటి? మరణపు ముళ్ళు పాపము. ఆ ముళ్ళేమిటి? దేన్ని తీసేయాలి ఇప్పుడు? పాపాన్ని తీసే, పాపాన్ని తీసే, అంతే. నువ్వు క్రైస్తవుడు అయితే పాపాన్ని విడిచిపెట్టు, అంతే. ఇది కోరుకున్నాడండి. ఇది పెద్ద సీక్రెటా? ఇది పెద్ద సీక్రెటా? కాదు కదా. కానీ ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మరణపు ముళ్ళు పాపం. ఆ పాపాన్నే మాని నీ మీద మరణం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ప్రభుత్వం చెయ్యదు. అంటే నీకేం లేదు? దాస్యత్వం లేదు. దాస్యత్వం లేదంటే నువ్వేమై ఉన్నావు? అంతేనా? స్వతంత్రం వచ్చిందా? దేంతో? దేవుని దేవుని మాటతో వస్తుంది. ఈ గ్రహింపులోకి నువ్వు రావాలని నిన్ను పరిశుద్ధాత్మ తన ఆత్మనిచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే పదే పదే ఆలోచింప చేస్తున్నాడు. పాపమును గూర్చి ఒప్పింప చేస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టేట్టు చేస్తున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎంత బాగుంటుందన్నమాట. మనమికను పాపమునకు పాపమునకు దాసులము కాదు. వీఆర్ ఫ్రీ పర్సన్స్. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్. అవునా? మనము పాపులకు దాసులము కాదు. పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము అనగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. ఎరుగుదురా లేదా? ఎరుగుదురా లేదా? అసలు ఇది ఎరిగారా లేదా? ఎప్పుడన్నా ఇది ఎరిగారా లేదా? పాలుగడు గుర్తొచ్చాడా? నాకు తెలుసు. ఇది గ్రహించారా లేదా? ఇది గ్రహించారా లేదా? చూసుకోండి జాగ్రత్తగా. మన ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము అనగా గ్రహించెదము. గ్రహిస్తే నువ్వేమవుతావు? నువ్వేమవుతావు? పైకి పైకి ఎగిరిపోతావు అన్నమాట.
ఇది గ్రహింపులోకి రావాలి. ప్రాచీన పాప స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే నీకు ఒక వరం కావాలి. ఆ వరం పరిశుద్ధాత్మ. అది నీకిస్తున్నాడు దేవుడు. ఇచ్చాడు. నువ్వు దాన్ని గమనించు. పట్టుకో. దాన్ని పట్టుకో. చాలా జాగ్రత్తగా పట్టుకో. నువ్వు పరలోకం చేరాలి. అందుకొరకే నీ చేతిలో గ్రంథం పెట్టింది. అందుకొరకే నీకింత ప్రయత్నం నీతో చేయిస్తుంది. ఇంత కష్టపెట్టి, ఎన్ని బాధలు పెట్టి నిన్నెందుకు పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాడో తెలుసా? ఏ బాధైనా ఇక్కడ పడు. ఏ కష్టమైనా ఇక్కడ పడు. ఇక్కడ సుఖం కోసం వెంపర్లాడకు. ఒకవేళ కష్టం వచ్చిందంటే, దేవా నేను పరలోకం వెళ్ళాలని నాకిచ్చావు కదా ఇది. ఇది భరిస్తాను. కానీ అది నాకొద్దు అని ఇప్పుడు తీర్మానించుకుంటావని ఇక్కడ దాన్ని తప్పించుకుంటావని ఈ బాధ పెట్టి నిన్ను పరలోకం వైపు తిప్పుతున్నాడు. నిన్ను మారుస్తున్నాడు. మార్పు పొందుదు అన్నది అక్కడే జరుగుతుంది. అదే స్వాతంత్ర్యాన్ని తెచ్చి పాపపు దాస్యాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి దేవుని మర్మం. దేవుడు మనం దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. కృపానిధి పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి. మీ మాటలు జీవాన్ని కలిగించేట్టుగా మా కొరకు మీరు సిద్ధపరిచి వచ్చారు. ఈ మాటలు తండ్రి మమ్మల్ని వెలిగించి ఈ లోకానికి దేవా సత్యమును గూర్చిన అవగాహన పరిపూర్ణ స్థాయిలో కలిగేట్టుగా దేవా మీ సంఘమును వాడుకొనమని, మీ సంఘమును అభిషేకించు. ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కకు వెళ్ళి, ఒక్కొక్క వైపుకు వెళ్ళి అనేకులను నాయన ఒకనాడు యూదుల చెంగును పట్టుకుని 7 స్త్రీలు మీ పేరు పెట్టుకుంటామని అన్నట్టుగా మీ సంఘం పేరు పెట్టుకునేట్టుగా, మీ పేరు పెట్టుకునేట్టుగా మీరు అభివృద్ధి పరచమని అభిషేకించు. మార్పు పొందే స్థితికి మమ్మల్ని మార్చు. సత్యమును గూర్చిన అవగాహన మాకు కలిగించు. ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.